హలో అండి, నమస్తే. నేను నసీం. ఈరోజు నేను చెర్రీ టమాటోస్తో చారు చేస్తున్నానండి. కొంచెం చింతపండు వేసి టెర్రస్ గార్డెన్లో చెర్రీ టమాటోస్ చాలా బాగా వచ్చినాయండి. అవి వేసి చారు చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. ఇదిగోనండి, మొత్తం తీసుకోలేదు. జ్యూసీగా ఉన్నవి, రెడ్గా ఉండి బాగా పండినవి, జ్యూసీగా ఉన్నవి తీసుకున్నాను. కొన్ని సగం తీసుకున్నాను. ఈ టమాటా చారులోకి చికెన్ ఫ్రై చేస్తానండి ఈరోజు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చారును, టమాటా చారు ఇంకా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా మెత్తగా చేసుకుంటున్నానండి. రసంలోకి దీనిలోనే కొంచెం చింతపండు రసం కూడా వేసేస్తాను. మసాలాలు వేసేసి ఉడకబెట్టినాక కొంచెం కాగినాక వడగట్టేసుకుంటాను. బాగుంటుంది. దీనిలో విత్తనాలు చాలా ఉంటాయి కదండి, వడగట్టుకుంటేనే బాగుంటుంది చారు. లేకుంటే అన్ని విత్తనాలే ఉంటాయి, ఎక్కువ విత్తనాలే ఉంటాయి దీనిలో. ఇదిగోనండి, దీనిలోకి చింతపండు రసం తగినంత. ఎక్కువ పులుపు కావాలంటే పుల్లగా, లేకుంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ చెర్రీ టమాటోస్ పుల్లగా ఉంటాయండి. ఇంకొన్ని నీళ్ళు, సరిపోయిన నీళ్ళు. మరి ఎక్కువ పోసుకోవద్దండి, చప్పగా అయిపోయింది. రుచి చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ తగినంత, కొంచెం పసుపు. ఇదండి నేను ఇంట్లోనే చేసుకున్నానండి ఈ చారు పొడి. మిరియాలు, ఎండుమిరపకాయలు, అందుకనే మిర్చి పౌడర్ వేయట్లేదు. దీనిలో ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి వేయించేసి చేశాను. అది 1 స్పూను, 1.5 స్పూన్ వేసేసుకోవాలి. ఇప్పుడు దించే ముందు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే అయిపోతుంది. దీనిలోనే కరివేపాకు ఇలానే వేసేసుకొని కావాలంటే తీసేసుకోవచ్చు అండి. తిరుగు మూతలో మళ్ళీ మనం వేరుగా వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే తీసి పడేసేటట్టుగా. తర్వాత తిరుగు మూతలో మటుకు కొంచెం చిన్న ముక్కలు చేసేసుకుంటే అందరు తింటారు దానిలో. ఇది రుచి చూసుకొని పొయ్యి మీద పెట్టి మరిగించాలండి. ఇది ఉప్పు, కారం సరిపోయిందండి. నేను పొయ్యి మీద పెట్టి మరిగించుకుంటాను. ఇది నేను దీనిలో కారం ఏమి వేయలేదండి. మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను, చలికాలం కదా, కొంచెం మంచిది హెల్త్కి అని చెప్పి. బాగుంటుంది. చారు మరిగేలోపు నేను ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటానండి. మ్యారినేట్ చేస్తే ఒక అర్ధగంట బాగుంటుంది చాలా. ఉప్పు ముందుగా, పసుపు చిన్న 1/2 స్పూన్, కొంచెం కారం, దీనిలోనే ఒక నిమ్మకాయ. ముందు ఇవన్నీ కలిపేసుకోవాలండి. తర్వాత కొంచెం కావలిస్తే ఇది పెరిగేసుకోవాలి. కొంచెం ఒక పెద్ద స్పూన్తో, టేబుల్ స్పూన్ పెరిగేసుకోవాలి. ఇవి ముందు కలిసిపోతే మొత్తం ఉప్పు, కారం అన్నీ చేత్తోనే కలిపేసుకోవాలండి. స్పూన్ అంటే మళ్ళీ సరిగ్గా కలవదు. ఇవన్నీ పట్టేసేయాలి దీనికి ముందు. తర్వాత పెరుగు, ఏదన్నా గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే ముందు ఇది మొత్తం కలిసిపోవాలి బాగా ముక్కలోకి. దాని తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలండి. అదిను పెరుగు కొంచెంగా సరిపోయిద్దండి, చాలు. ఇవి రెండు కలిపేసుకోవాలి. ఒక అర్ధగంటన్న పక్క పెట్టాలండి. ఈ చికెన్ అయితే పొద్దున్నే తెప్పించానండి. ఉప్పుతో ఇటు కడిగేసాను కదా, అందుకు పక్క పెట్టాను. కొంచెం సేపు ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు పెట్టి ఆ నీళ్లు పడేసి ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. సరిపోతుందండి. కారం కావాలంటే వేసుకోవచ్చు, ఎవరికి తగ్గ కారం ఉప్పు వాళ్ళు వేసేసుకుంటే సరిపోయింది. మాకు ఇది సరిపోతుందండి.
ఇలా నేను పక్కకు పెట్టేస్తాను అర్ధగంట. నెక్స్ట్ ఆ తర్వాత ఫ్రై చేసుకుంటాను. ఈ చారులోకి ఫ్రై చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేస్తాం కదా, చాలా బాగుంటుంది. దీనిలోనే కొంచెం గరం మసాలా అండి, కొంచెం చాలు. ఎందుకంటే మళ్ళీ ఆనియన్ వేయించుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకుంటాను నేను. గరం మసాలా, ధనియా పౌడర్, ఇది ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలో కలుపుకుంటాము. అందుకని నేను వేయటం లేదు, ఇంకా ఎక్కువైపోతుందని. గరం మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, అది కొంచెం 1/2 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ వేస్తాను. చేత్తో ఇది కెమెరా పెట్టుకొని చేయటం కుదరట్లేదండి, అందుకే చేత్తో కలిపేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ముక్క లోపలికంతా మసాలా వెళ్తేనే బాగుంటుంది. స్పూన్తో అంటే మళ్ళీ వెళ్ళదు, బాగుండదు, ముక్క రుచి అనిపించదు, చప్పచప్పకుంటుంది. అందుకని కొంచెం చేత్తోనే గట్టిగా కలిపేస్తున్నా. దీన్ని ఇలా చేసేసి ఒక పక్కకి పెట్టేసుకోవాలి అర్ధగంట. ఇక అంతవరకు ఈ చారు మరుగుతుంది, తిరగమూత పెట్టేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం వడగట్టేసి దాన్ని ఇదిగోండి, చారు మరుగుతుంది. ఒక 2 పొంగులు వస్తే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా దంచి, ఒక ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులండి, కొన్ని ఎక్కువ కాదు, ఇంకా ఇంగువ. ఈ వెల్లుల్లి కొంచెం వేగాలండి, వేగినాక వెల్లుల్లిను కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. దీనిలో చింతపండు ఉంది కదా, దానికోసం అది ఆడడానికి. కొంతమంది చింతపండు పడదు కదా, ఇంగు వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ప్యాన్ పెట్టేసుకున్నానండి చికెన్ ఫ్రై కోసం. దీనిలో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, అలా అని మరీ కూడా ఎక్కువ వేసుకోకూడదు. 3 టేబుల్ స్పూన్స్ వేసానండి, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎటు ఆనియన్స్ వేయించేటప్పుడు ఇంకొంచెం వేయాల్సి వస్తుంది, సరిపోయింది, దానికి దీనికి సరిపోతుంది. ఇది కొంచెం వేడిగా అయినాక ముక్కలు వేసుకోవాలి. ఇదిగోనండి, చికెన్ మ్యారినేట్ అయిపోయింది. మ్యారినేట్ అయినాక దీన్ని ఈ వేడిగా అయిన వాటిట్లో వేసేస్తున్నాను. ఒక్కొక్క ముక్క కట్ చేసుకోవాలి, దాని మీద ఒకటి రాకుండా చక్కగా ఈక్వల్గా తొందరగా ఉడుకుతాయి. ఇది వేగినాక రెండో వైపు తిప్పుకుంటానండి నేను. మూత పెట్టేస్తాను, అప్పటి వరకు మూత పెడితే తొందరగా మెత్తగా అవుతుంది. ఇది ఆల్రెడీ మెత్తగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, జ్యూసీగా మ్యారినేట్ అయ్యి. పొద్దున్నే నేను ఉప్పు నీళ్ళల్లో పెట్టాను కదా ఆ ముక్కలన్నీ, ఉప్పు నీళ్ళు తీసేసి మొత్తం మసాలాలు కలిపాను. తర్వాత మూత పెట్టేస్తానండి. ఇప్పుడు
ఇది చక్కగా ఉడుకుతుంది. ఒకవైపు ఒక సైడ్ అంతా, తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. కొంచెం కలిపేసి ఇలా ఇంకోసారి మూత పెట్టుకోవాలండి. బంచి బజ్జీలో కలుపుతూ ఉండాలండి, కానీ తిప్పడం అయితే కొంచెం ఆగే తిప్పాలి. 5 నిమిషాల తర్వాత ఎర్రగైనాక కింద. ఇదిగోండి, ఈ టైంలో దీనిలో కొంచెం గొప్ప నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయినాక ఇప్పుడు ఒట్టి నూనె ఉంటుంది. ఇదంతా నూనె అండి. మనం అవసరం అనుకుంటే ఆనియన్ వేయించేటప్పుడు వేసుకోవచ్చు, లేకుంటే దీనిలోనే ఈ నూనెలోనే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ వేరు చేసి అప్పుడు పక్కకు పెట్టి అప్పుడు నేను ఆనియన్ వేయించుకుంటాను, దీనిలో వేయను. పొద్దాగా తిప్పుకుంటే చాలా చిన్న చిన్న ముక్కలు అయిపోతుందండి. అందుకని ఇలా కొంచెం ఎర్రగా అయినాక తిప్పేసుకుంటే, కావాలంటే మళ్ళీ తిప్పుకోవచ్చు. లాస్ట్కి కొంచెం తిప్పేసుకుంటే అయిపోతుంది. చారు స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇక్కడి వరకు వస్తుంది. నేను పక్కన పెడితే మూత పెట్టినా కూడా చారు స్మెల్ బాగుంది. మిరియాలు వేసి చేశాను కదా. ఈ చలికాలంలో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందరు చేసుకుంటారు, చాలా బాగుంటుందండి. అంటే చెర్రీ టమాటోస్తో చేయడం కొంచెం తక్కువేలేండి. మా తోటలో వచ్చినాయండి అవి, టెర్రస్ గార్డెన్లో. ఇవి కూడా వేగే వరకు, రెండో వైపు వేగే వరకు కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకొని పెట్టేసుకుంటే. ఇదిగోనండి, ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్ మొత్తం. ఇన్ని ఉండాలండి, కొంచెం ఎక్కువే ఉండాలి. బ్రౌన్గా అయినాకే ముక్కలు వేసుకోవాలి. ఇంత ఆ ముక్కలన్నీ తీసేసినాక ఇంత ఆయిల్ మిగిలింది, ఇంకొంచెం వేసుకుంటున్నాను దీనిలో. అంతే, కొంచెం వేసుకున్నాను. ఇదిగోండి, దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను, కొంచెం ధనియా పౌడరు 1/2 స్పూన్, కొంచెం కారం, గరం మసాలా కొంచెం, హాఫ్ స్పూన్ గరం మసాలా. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి, అందుకని ముందుగానే వేసుకున్నాను. ఇది కొంచెం వేగినాక ముక్కలు వేసుకోవాలండి. ముక్కలు వేసినాక కూడా కొంచెం సేపు వేగాలి, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది ముక్క. ముక్కలు వేసేసుకుంటున్నానండి. చక్కగా ఎర్రగా వేగాయి ముక్కలు, బాగుంటుంది. దీనిలో మళ్ళీ ఆనియన్తో పాటు వేగితే ఇంకా బాగుంటుంది. సగం ఆనియన్ వేగినాక ఇవి వేసేసుకోవాలి. సగం కంటే ఎక్కువే వేగిందండి ఆనియన్. కొంచెం అవసరం అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవాలి, బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్. పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నానండి, రెండే ఇవి. వీటితో పాటు కొంచెం కరివేపాకు.
మూత పెట్టేసుకుంటే ఇలా కరివేపాకు ఈ 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా చీలికలు చేసేసింది, ఇవి కూడా వేగుతాయి. ఇది బాగా జ్యూసీగా ఉంటుంది ఈ చికెన్ కూడా. ఇలా ఓపెన్ పెట్టకుండా కొంచెం మూత పెట్టేసుకోవాలి. చిన్నగా ఉన్నాయి మొక్కలు ఇప్పుడు వస్తున్నాయి. కొంచెం పుదీనా తొడిగేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం. మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసానండి, హాఫ్ చెక్క. ఇప్పుడు ఒక హాఫ్ చెక్క వేస్తున్నాను. బాగుంటుంది ఇప్పుడు వేస్తే. అప్పుడు కూడా వేయాలి, ఇప్పుడు కూడా, దీంట్లో ముందు కూడా వేయాలి. కొత్తిమీర లేకుంటే పుదీనా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇదిగోనండి చికెన్ ఫ్రై, చారు, మిరియాల చారు, చిరి టమాటోస్ వేసి చాలా బాగుంటుందండి. ఇది టేస్టీగా ఉంది, బాగా చాలా టేస్టీగా ఉంది. ఈ చికెన్ జ్యూసీగా ఉంటుంది చాలా. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.